అందరికీ ప్రేమవందనాలు. ఉదయకాలం మనము దేవుని ఆరాధించడానికి చేయవలసిందిగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని లేఖనాలు మనం గమనించుకొని మనం ఆరాధనలో ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 25వ అధ్యాయం 25వ అధ్యాయం మొదటి నుంచి 9 వరకు ఉన్నటువంటి వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం మొదటి 9 వచనాలు మార్చి చదువుకుందాం. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలను నెరవేర్చితివి. భీకరుల ఊపిరి గోడకు తగిన గాలివాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యంగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యంగాను, గాలి వాన తగలకుండా ఆశ్రయంగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంది. ఎండిన దేశంలో ఎండ వేడిమి అణిగిపోనట్లు నీవు అన్యుల ఘోషను అణిచివేసితివి. మేఘ ఛాయ వలన ఎండ అణిచివేయబడినట్లు బలత్కారుల జయకీర్తన అణిచివేయబడును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. ఆ దినమున జనులు ఇలాగునందురు, ఇదిగో మనలను రక్షించునని మనం కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనం కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించును. సహోదరి సహోదరులారా, ఉదయకాలం ఆరాధనకు సహాయకరంగా మనం చదువుకున్నటువంటి యొక్క లేఖన భాగాలు మనకు బాగా పరిచయమైనటువంటి వచనాలే. ఇందులో మనం గమనించినప్పుడు మొదటి వచనంలో యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను అని ఈ యొక్క లేఖనాలు రాసినటువంటి గ్రంథకర్త తెలియజేస్తున్నట్టు మనం గమనించగలం. అయితే ఈ యొక్క అధ్యాయంలో మనం గమనిస్తే మొదటి వచనంలో ఏ రీతిగా అయితే నేను నిన్ను హెచ్చించెదను, నీ నామాన్ని స్తుతించెదను అని అంటున్నాడో అలాంటి వచనాలు ఈ యొక్క అధ్యాయంలో ఇంకొంచెం కిందికి వెళ్తే మనకు కొన్ని వచనాలు ఆ రీతిగా కనపొస్తాయి. చూడండి 4వ వచనంలో, కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరిచెదరు, తర్వాత వారు నీకు భయపడదురు అని ఉంది. అదే రీతిగా 9వ వచనంలో మనం గమనిస్తే, మనము కనిపెట్టుకున్న యెహోవా ఈయనే, ఈయన రక్షణ బట్టి సంతోషించి ఉత్సహించు. మొదటి వచనంలో మనం గమనించినప్పుడు ఏం కనిపిస్తుంది? అక్కడ హెచ్చించెదను, స్తుతించెదను అని కదా. హెచ్చించడం అంటే గొప్ప చేయటం. ఏదైనా ఉన్నటువంటి ఒక వస్తువు కానీ ఒక వ్యక్తిని కానీ గొప్ప చేసి చూపించటం, హెచ్చించటం కదా. అదే రీతిగా అదే భాగంలో మరొక మాట మనం గమనించినప్పుడు ఏముంది? స్తుతించెదను. అంటే భక్తుడు ఏమంటున్నాడంటే, యెహోవా నువ్వు నా దేవుడవు,
నేను నిన్ను హెచ్చించెదను, నిన్ను గొప్ప చేసేదను, అదే రీతిగా నిన్ను నేను స్తుతించెదను అని అంటున్నాడు. అలాగే 4వ వచనంలో మనం గమనిస్తే ఏమంటున్నాడు అక్కడ? గణపరిచెదను, జనులు నిన్ను గణపరచరు. అంటే నేనైనా జనులైనా ఏం చేస్తారు? ఆ యెహోవా దేవుణ్ణి గణపరుస్తారు. మొదటిగా మనం గమనించినప్పుడు హెచ్చించడం, రెండోదిగా చూస్తే స్తుతించడం, మూడోదిగా చూస్తే గణపరచడం. అదే వచనంలో కింద లైన్లో మనం చూస్తే ఏముంది? భయపడదు. యెహోవా దేవుడు అంటే వారు ఏం చేస్తారంట? భయపడతారు. ఆయన హెచ్చించడమే కాదు, స్తుతించడమే కాదు, గణపరచడమే కాదు, కానీ ఆయన అంటే భయపడతారు అని మనము గమనిస్తున్నాం. అదే 9వ వచనంలో గమనిస్తే అక్కడేముంది? స్తుతించి ఉత్సహింతుం కదా, ఉత్సహించటం, సంతోషించటం. ఆయన ఒక గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ భక్తుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఆయనను హెచ్చించాలని, ఆయనను స్తుతించాలని, ఆయనను గణపరచాలని, ఆయనకు భయపడాలని, ఆయనలో ఉత్సహించాలన్నటువంటి మాటలు మనం గమనిస్తున్నాం. అయితే ఈ మాటలు మనం గమనించినప్పుడు అసలు ఎందుకు ఆయనను ఈ రీతిగా హెచ్చించాలి, ఎందుకు ఆయనను స్తుతించాలి, ఎందుకు ఆయనను గణపరచాలి, ఎందుకు ఆయనకు భయపడాలి అన్నటువంటి మాటలు మనం గమనిస్తే ఇదే అధ్యాయంలో మొదటి వచనంలోనే మనకు జవాబు దొరుకుతుంది కదా. 2 మాటలు ఉన్నాయి అక్కడ. 3వ లైన్ చదువుతున్నాను. మొదటి వచనంలో 3వ లైన్ చదువుతున్నాను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావం అనుసరించి నీవు పూర్వకాలంలో చేసిన నీ ఆలోచనలు నెరవేర్చింది. ఎందుకు ఈయనని ఈ రీతిగా గణపరచాలి, స్తుతించాలి, హెచ్చించాలి అని అంటే ఇక్కడ 2 మాటలు మనం గమనిస్తాం. నీవు అద్భుతములు చేసితివి. యెహోవా నా దేవా, నిన్ను గణపరుస్తున్నాను, హెచ్చిస్తున్నాను, స్తుతిస్తున్నాను, నీకు ఎందుకు భయపడుతున్నాను అని అంటే మొదటిగా మనం గమనించినప్పుడు నీవు అద్భుతములు చేసితివి. ఈ యెహోవా దేవుడు ఎలాంటి వాడంట? అద్భుతములు చేశాడు. నువ్వు అద్భుతాలు చేసావు కాబట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను, నువ్వు అద్భుతాలు చేసావు కాబట్టి నిన్ను గణపరుస్తున్నాను, నువ్వు అద్భుతాలు చేసావు కాబట్టి నీ నామాన్ని హెచ్చిస్తున్నాను, నువ్వు అద్భుతాలు చేసావు కాబట్టి ఆ అద్భుతాలు చూసి నేను భయపడుతున్నాను, నువ్వు అద్భుతాలు చేసావు కాబట్టి నీలో ఉత్సహిస్తున్నాను అని భక్తుడు తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఈ లోకంలో మనం మానవులంగా కొనసాగుతుండగా ఆ దేవాతి దేవుడు చేస్తున్నటువంటి అద్భుతాలు మనం చాలా వరకు తెలిసినవే కదా. అద్భుతం అని అంటే ఆశ్చర్యం కలిగేటువంటి కార్యం, క్రియ. అరే ఇది ఎట్లా జరిగింది ఇది అంటే మానవుని యొక్క జ్ఞానం కానీ, మానవుని యొక్క శక్తి సామర్థ్యాలు కానీ పనికి రాకుండా, లేదంటే ఉపయోగపడకుండా జరిగేటువంటి కార్యం అద్భుతం కదా. ఈ సృష్టిలో మనం గమనించినప్పుడు ఎన్నో అద్భుతాలు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూడగలం కదా. ఈ సృష్టి ఒక అద్భుతం. మానవుని ఏమీ లేని దాంట్లో నుంచి సృష్టించినటువంటి సృష్టి ఒక గొప్ప అద్భుతం. అలాంటి అద్భుతాలు చేసినటువంటి ఆయనను మనం ఏం చేయాలా? హెచ్చించాలి, గొప్ప చేయాలి, స్తుతించాలి. అంత మాత్రం కాదు, పాత నిబంధనల నుంచి కొత్త నిబంధనల వరకు మనం అనేక కార్యాలు మనం గమనించినప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. అది ఒక అద్భుతం కదా. అది మానవులు ఎవరైనా చేయగలరా? లేదు. కాబట్టి ఇలాంటి అద్భుతాలు చేసేటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలా? హెచ్చించాలి, స్తుతించాలి, గణపరచాలి అని మనం గమనిస్తున్నాం. బండ నుంచి నీళ్లు రావటం కదా. తర్వాత యోనా విషయంలో సముద్రంలో వేయబడిపో ఆయన తిరిగి తీరాన్ని తీసుకురావడం అదొక అద్భుతం కదా. అదే రీతిగా యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి కదా. ఆ అద్భుతాల గురించి అంటే ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే సమయం మనకు సరిపోదు, దాటిపోతున్నాం. నీరును ద్రాక్షారసంగా మార్చడం, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని బాగు చేయటం కదా, గుడ్డి వారికి చూపి ఇవ్వటం, ఈ రీతిగా ఎన్నో అద్భుతాలు. వీటి అన్నిటికీ మించి అసలు యేసు ప్రభు వారి పుట్టుకే అద్భుతం కదా. నన్ను రక్షించడానికి ఆ దైవాది దేవుడు తను ఉన్నటువంటి ఆ ఉన్నత స్థానాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చేటువంటి ప్రక్రియ, ఆ ఘనమైనటువంటి కార్యం చేయడానికి వచ్చినటువంటి ప్రక్రియ, అది ఒక అద్భుతం. ఆ శిలువ కార్యం ఒక అద్భుతం. కాబట్టి ఇన్ని అద్భుతాలు మన మదిలో ఉన్నాయి, మన గమనాల్లో ఉన్నాయి. మరి ఆ అద్భుతాలు గమనించుకొని, లేదంటే అద్భుతాలను స్మరణ చేసుకొని మనం ఏం చేయాలి? ఆయనను హెచ్చించాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను గణపరచాలి, ఆయనకు భయపడాలి.
ఎందుకు భయపడాలి? మానవులు చేయనటువంటి అద్భుతాలు ఆ గొప్ప దేవుడు చేశాడు కాబట్టి ఆయనను స్తుతించాలి, ఆయనను గణపరచాలి అని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, రెండోదిగా మనం గమనిస్తే 25వ అధ్యాయం 1వ వచనంలో సత్య స్వభావం అనుసరించి నువ్వు పూర్వకాలంలో చేసిన నీ ఆలోచనలు నెరవేర్చి. మొదటిగా మనం గమనిస్తున్నాం ఎందుకు ఈయనను ఇంతగా గొప్ప చేయాలి అని అంటే ఆయన అద్భుతాలు చేసేటువంటి వాడు అని. రెండోదిగా మనం గమనించినప్పుడు సత్య స్వభావం అనుసరించి నీవు పూర్వకాలంలో చేసిన నీ ఆలోచనలు. ఆయన ఏం చేశాడంట? ఆలోచనలు చేశాడు. ఎలాంటి ఆలోచనలు అని అంటే సత్య స్వభావం అనుసరించి. ఆయన సత్య స్వభావం కలిగినటువంటి దేవుడు కదా, ఆయన సత్యవంతుడు. ఆయన స్వభావమే సత్యం, అసత్యం లేదు, మోసం లేదు, కుయుక్తులు లేవు. అలాంటి సత్యమైనటువంటి స్వభావంతో ఆయన పూర్వకాలం చేసినటువంటి ఆలోచనలు ఆయన ఏం చేశాడంట? నెక్స్ట్ మాట మనం చూస్తాం, ఆలోచనలు నెరవేర్చి. ఆయన చేసినటువంటి సత్య స్వభావం అనుసరించి చేసినటువంటి ఆలోచనలు ఆయన ఏం చేశాడంట? నెరవేర్చాడు. దీన్ని బట్టి ఆయనను హెచ్చించాలి, దీన్ని బట్టి ఆయనను స్తుతించాలి, దీన్ని బట్టి ఆయనను గణపరచాలి, దీన్ని బట్టి ఆయనకు భయపడాలి, దీన్ని బట్టి ఆయనలో ఉత్సహించాలని మనం గమనిస్తున్నాం. అద్భుతాలు చేసినటువంటి దేవుడు, అలాగే సత్య స్వభావం అనుసరించి ఆయన పూర్వకాలంలో చేసినటువంటి ఆలోచనలు నెరవేర్చినటువంటి వాడు కదా. ఆయన ఆలోచన చేశాడు, సత్య స్వభావంతో చేశాడు. ఆ ఆలోచనలు ఏం చేశాడు? నెరవేర్చాడు. అయితే ఆ ఆలోచనలు నెరవేర్చినటువంటి ఆలోచనల గురించి కొన్ని మాటలు ఇదే అధ్యాయంలో ఉన్నటువంటి వచనాల్లో నుంచి మనం గమనించుకొని మనం ఆరాధనలో మనం ముందు కొనసాగుదాం. ఇక్కడ గమనిస్తే 3వ వచనంలో ఒక మాట మనం గమనించగలం. 3వ వచనం చదువుతాం, చూడండి. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలి వానవలే ఉండగా నీవు బీదలకు శరణ్యంగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యంగాను, గాలివాన తగలకుండా ఆశ్రయంగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంది. ఆ ఆలోచనలు నెరవేర్చబడ్డాయి. ఏమిటి అని అంటే, ఒకటి, శ్రమలో ఆయన ఏ రీతిగా ఉన్నాడు? శ్రమలో శరణ్యంగా ఉన్నాడు కదా. ఒక శ్రమ గుండా మనం వెళ్తున్నప్పుడు ఒక ఆదరణ, ఒక ఆశ్రయంగా ఆయన ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. మనకు తెలిసినటువంటి భాగమే పాత నిబంధనలో గమనించినప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకొచ్చే ప్రక్రియలో అక్కడ యూజ్ చేసినటువంటి వర్డ్స్ ఏంటంటే, నా ప్రజల యొక్క కష్టాన్ని, నా ప్రజల యొక్క మూల్గును, నా ప్రజల యొక్క శ్రమను నేను చూశాను అని చెప్పేసి మోషేని ఎన్నుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ శ్రమ నుంచి తప్పించాను కదా. అదే రీతిగా మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మన జన్మ కర్మ పాపాలతో శ్రమలో మనం ఉన్నప్పుడు ఆ శ్రమ నుంచి దేవుడు ఏం చేశాడు? మనల్ని విడిపించాడు కదా. ఆ శ్రమలో ఆయన మనకు ఏ రీతిగా ఉన్నాడు అని అంటే శరణ్యంగా ఉన్నట్టు మనం గమనిస్తున్నాం. పేతురు రాసినటువంటి పత్రికలో ఒక మాట చూద్దాం, చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం, 2:23. శ్రమలో ఆయన శరణంగా ఉన్నాడు కాబట్టి ఆ శ్రమలో నుంచి మనల్ని శరణంగా ఉండటానికి, ఆశ్రయంగా ఉండటానికి ఆయన ఏమైపోయాడు అన్నటువంటి ఒక మాటను మనం గమనిద్దాం. 22 నుంచి చదువుకుందాం, లేదంటే 21 నుంచి చదువుదాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్టు మీకు మాదిరి ఉంచిపోయారు. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. ఆయన దూషించబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయంగా తీర్పు తీర్చు ధైర్యానికి తాను అప్పగించుకున్నాడు. శ్రమలో శరణంగా ఉండటానికి ఆయన ఏం చేయాలి? ఆయన శ్రమ పొందాడు. ఈ లోకానికి వచ్చి ఆయన శ్రమ పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఇది దేవుడు యొక్క ఉద్దేశం కదా. మనం చదువుకున్నట్లుగా సత్య స్వభావం అనుసరించి పూర్వకాలంలో చేసినటువంటి నీ ఆలోచన. ఇది కూడా మనం గమనిస్తే శ్రమలో నుంచి విడిపించడానికి తన కుమారుని ఏం చేశాడు? శ్రమ పెట్టాడు. ఇది పూర్వం చేసినటువంటి ఆలోచన, సత్య స్వభావంతో ఆయన చేసినటువంటి ఆలోచన. ఆ ఆలోచన యేసు ప్రభు వారి ద్వారా ఏం చేశాడు? ఆయన నెరవేర్చాడు. దీన్ని బట్టి మనం ఏం చేయాలి? ఆయనను
స్తుతించాలి, ఆయన హెచ్చించాలి, ఆయనను గొప్ప చేయాలి అని మనం గమనిస్తున్నాం. అదే రీతిగా మరొక మాట మనం గమనిస్తాం. యెషయా గ్రంథంకి రండి. యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట చూస్తాం. 5వ వచనంలో, ఎండిన దేశంలో ఎండ వేడిమి అణిగిపోనట్లు నీవు అన్యుల ఘోషను అణిచివేసితివి, మేఘ ఛాయ వలన ఎండ అణిచివేయబడినట్లు బలత్కారుల జయకీర్తన అణిచివేయబడేది. ఇంకొక ఆలోచన ఏమిటి అని అంటే, ఇక్కడ ఒక అణిచివేయబడడం చూస్తున్నాం కదా. ఏమిటి అణిచివేయబడడం అని అంటే, ఎండిన దేశంలో ఎండ వేడిమి అణిగిపోనట్లు నీవు అన్యుల ఘోష, అన్యులు పెట్టేటువంటి ఘోషను ఏం చేశాడంటే ఆయన అణిచివేశాడు. అంత మాత్రమే కాదు, బలత్కారుల జయకీర్తన. బలత్కారులు అంటే ఈ లోకంలో బలం ఉందని చెప్పేసి అన్యులను, లేదంటే శక్తి సామర్థ్యం లేనటువంటి వారిని అన్యాయంగా ప్రవర్తించేటువంటి వారు కదా, వారిని ఆ బలత్కారులను ఏం చేశాడంట, అణిచివేశాడు. మొదటిగా మనం గమనించినప్పుడు శ్రమలో శరణంగా ఉన్నాడు. ఆ శ్రమలో నుంచి మనం తప్పించడానికి ఆయనే శ్రమ పడినట్లుగా మనం చూస్తున్నాం. దాన్ని బట్టి ఆయన స్తుతించాలి, హెచ్చించాలి. రెండవదిగా మనం గమనిస్తున్నాం బలత్కారుల జయకీర్తన. అంటే అందరికన్నా బలత్కారుడు ఎవరు? అపవాది. ఆ బలత్కారు యొక్క జయకీర్తన ఈ లోకంలో, ఈ లోకమంతా నాదే అన్నటువంటి విధిగా వాడు జయకీర్తన చేస్తుండే. అలాంటి జయకీర్తన ఏం చేశాడు? ఈయన అణిచివేశాడు కదా. ఏ రీతిగా అణిచివేశాడు అన్నటువంటి మాట మనం చూద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతున్నాను. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాలు. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఎదుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణంగాను మనకు విరోధంగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశారు. ఆయన ప్రధానులను, అధికారులను నిరాదాయులుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాట్యంగా వేడుకగా కనబరిచారు. బలత్కారుల జయకీర్తనని సిలువలో ఈయన ఏం చేశాడు? జయోత్సాహం చేశాడు. అంటే ఆ బలత్కారుల యొక్క బలత్కారాన్ని, లేదంటే ఆ యొక్క శక్తి సామర్థ్యాన్ని ఆయన ఏం చేశాడు? అణిచివేశాడు. ఆ అణిచివేయబడినప్పుడు యేసుప్రభువారి సిలువలో అణిచివేయడం వలన ఇక్కడ ఏం జరిగింది? జయోత్సాహం కదా, జయంతో ఉత్సవం జరిగినట్టుగా మనం చూస్తున్నాం. అపవాదం ఎంతవరకు ఈ లోకమంతా నాది అన్నటువంటి జయంతో ఉంటే, ఆ బలత్కారుల యొక్క జయకీర్తనని ఏం చేశాడు? సిలువలో జయోత్సాహంతో అణిచివేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అందును బట్టి దేవుని మనం హెచ్చించాలి, స్తుతించాలి, గణపరచాలి, ఆయనకు భయపడాలి. 3వ మాట మనం చూద్దాం. చూడండి, యెషయా గ్రంథంలో 3వ మాట 7వ వచనం చూద్దాం. శ్రమలో నుంచి విడుదల చేశాడు, శరణంగా ఉన్నాడు, బలత్కారుల జయకీర్తన అణిచివేసినట్లు మనం గమనించాం. 7వ వచనంలో మనం గమనిస్తే, సమస్త జనముల ముఖములకు కప్పుచున్న ముసుగును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసి వేయి. కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నాం? ఆయన ముసుగును, తెరను ఆయన తీసివేసినట్లుగా మనం చూస్తున్నాం కదా. మనకు తెలుసు ముసుగు ఉంది. మోషే ఆ పర్వతం నుంచి దిగుతున్నప్పుడు ఆ యొక్క మహిమ తగ్గిపోతున్నప్పుడు ఆయన ఏం చేశాడు? జనులకు కనపడకుండా తన ముఖానికి ముసుగు వేసుకున్నాడు కదా. అయితే ఈ లోకంలో అపవాది యొక్క ముసుగు, లేదంటే ఆ గుడ్డితనం ఉంటుండగా దాన్ని యేసుప్రభు వారు తీసివేసినట్టుగా మనకు తెలుసు కదా. ఆ మాట కూడా ఒకసారి గమనిద్దాం. కొత్త నిబంధనలో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి ఉన్నటువంటి వచనాలు చదువుతున్నాను. 12 నుంచి 16 వరకు ఉన్నటువంటి వచనాలు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి ఉన్నటువంటి వచనాలు. తగ్గిపోచున్న మహిమ యొక్క అంతమును
ఇజ్రాయేలు తేరి చూడకున్నట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. మేమెట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహు ధైర్యంగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనస్సులు కఠినములాయను కనుక నేటి వరకును పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడని వారి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథం వారు చదివినప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది. కానీ వారి హృదయం ప్రభువు వైపునకు తిరిగినప్పుడు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీయబడు. యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా, యేసు ప్రభువారిని హృదయంలోకి ఆహ్వానించడం ద్వారా వారికి ఉన్నటువంటి ముసుగు ఏమైపోతుంది అంటున్నాడు ఇక్కడ, తీసివేయబడు కదా. మనకు దేవునికి ఉన్నటువంటి అడ్డ తెర యేసు ప్రభువారి సిలువ కార్యం ద్వారా తెర ఏమైపోయింది, తొలగిపోయింది. ఆ ముసుగు తీసివేయబడింది. కాబట్టి ఆయనను హెచ్చించాలి, ఆయనను పూజించాలని మనం గమనిస్తున్నాం. మరొక మాట యెషయా గ్రంథం 25వ అధ్యాయంలో 9వ వచనంలో ఉన్నటువంటి మాటను ఒకసారి మనం చూద్దాం. ఆ దినమున జనులు ఇలాగున నుందురు, ఇదిగో మనలను రక్షించినని మనం కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనం కనిపెట్టుకున్న యెహోవా ఈయనే. లేదంటే పైన చదువుతాను, క్షమించండి, 8వ వచనం చదువుతాను. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్పబిందును తుడిచివేయును అని మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక మాట చూస్తే, మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయు. ఆయన ఎందుకు హెచ్చించాలి, ఎందుకు స్తుతించాలంటే ఇది ఒక కారణం. పూర్వకాలంలో ఆయన చేసినటువంటి ఆలోచన నెరవేర్చాడు. ఏమిటి అని అంటే, ఆయన మరణాన్ని మృంగివేశాడు. ఆ శిలువ కార్యం ద్వారా యేసు ప్రభువారు ఆ శిలువలో తాను మరణించడం ద్వారా ఆయన ఏం చేశాడు, మన మీద ప్రళయ తాండం చేస్తున్నటువంటి మరణపు ముళ్ళును త్రుంచి వేశాడు. ఆయన మరణాన్ని మృంగివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇదే 8వ అధ్యాయం చివరిలో మనం గమనించినప్పుడు, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేడు కదా. ఆ నిందను తీసివేశాడు. కాబట్టి ఆయన స్తుతించాలని మనం చూస్తున్నాం, ఆయన హెచ్చించాలని మనం చూస్తున్నాం. కాబట్టి ఉదయకాలం మన గమనాల్లో ఈ యొక్క విషయాలను మనం స్మరణ చేసుకుంటూ ఆయనను ఎందుకు స్తుతించాలి, ఆయనను ఎందుకు హెచ్చించాలి, ఆయన ఎందుకు గణపరచాలి, ఆయనకు ఎందుకు భయపడాలి, ఆయనలో ఎందుకు మనం ఉత్సహించాలి అంటే, మొదటిగా మనం గమనించాం ఆయన అద్భుతాలు చేశాడు కాబట్టి ఆయనను స్తుతించాలి, ఆయనను గణపరచాలి. రెండోదిగా మనం చూసినప్పుడు సత్య స్వభావం అనుసరించి పూర్వకాలంలో ఆయన చేసినటువంటి ఆలోచనలు అన్నింటినీ ఆయన నెరవేర్చాడు కదా. ఆ నెరవేర్చాడు. మళ్ళీ వచ్చి మనల్ని పరలోకం తీసుకువెళ్తానన్నటువంటి నిరీక్షణ మనం కొనసాగుతున్నాం ఈ లోకంలో. కాబట్టి అది కూడా నెరవేరబడుతుంది అన్నటువంటి నిరీక్షణ మనకు ఉంది. కాబట్టి ఉదయకాలం ఆ గొప్ప దేవుణ్ణి, ఇలాంటి గొప్ప దేవుని మనం స్మరణ చేసుకుంటూ ఆలోచించుకుంటూ మన జీవా ఫలాలు మనం ఆ దేవునికి చెల్లిస్తూ ఆయన అద్భుతాలు, ఆయన ఒక ఆలోచనలు, నెరవేర్చినటువంటి ఆలోచనలు మనం గమనించుకుంటూ ఆయనను హెచ్చిస్తాం, ఆయనను గణపరుద్దాం, ఆయన స్తుతిద్దాం, ఆయనకు భయపడదాం. అదే రీతిగా ఆయనలో మనం ఉత్సహిస్తూ సంతోషిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు కొనసాగుతాం.